namaskaram. A hearty welcome to Big Boss Agni Pariksha, co-presented by Dazzler All Day Lip Color. లెవెల్స్ ఆఫ్ ఆడిషన్స్ తర్వాత జ్యూరీ ఇచ్చిన డేర్స్ అన్ని ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత ఎంతో మందిని దాటుకొని ఎన్నో తట్టుకొని అసలైన అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి టాప్ 15 ఈ రోజు ఈ స్టేజ్ పైకి రాబోతున్నారు. అలాగే మై డియర్ ఆడియన్స్, మీరు బిగ్ బాస్ హౌస్ లో వేసిన ఓట్లు హౌస్ లో ఎవరిని ఉంచాలా అని నిర్ణయిస్తుంది. కానీ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీరు వేసే ఓట్లు హౌస్ లో ఎవరిని పంపించాలా అని నిర్ణయిస్తాయి. మరి లేట్ చేయకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేస్తూనే ఉండండి. ముందుగా టాప్ 15 ని మనకు అందించిన మన జ్యూరీకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నవదీప్, బిందు, మాధవి అండ్ అభిజిత్. వెల్కమ్. హార్డీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆల్ ఆఫ్ యూ. సో చాలా కష్టపడి టాప్ 15 ని సెలెక్ట్ చేశారు. ఆ టాప్ 15 కి ఈ రోజు నుంచి అస్సలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది. ఆడియన్స్ కి వాళ్ళు వజ్రాల్లా కనపడాలి అని అంటే ఆ వజ్రాలని మనమే తయారు చేయాలి. దానికి మీరు ఎలా ప్రిపేర్డ్ అయి ఉన్నారు అభిజిత్? కొద్దిగా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళు కొద్దిగా చిన్న ఈక్వేషన్స్ కొద్దిగా మార్చి ఆ సిచ్యువేషన్స్ ఎదురుపడితే వాళ్ళల్లో వాళ్ళు ఒకరొకరు అనుకుంటే ఏమవుతారు, వాట్ కెన్ దే డూ ఆన్ దేర్ ఓన్ అనేది ఈ రోజు తెలుసుకుంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. మరి బిందు? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఈచ్ టాస్క్ వాళ్ళని పరీక్షిస్తుంది. సో ఈ రోజు నుంచి మనం అదే పనిలో ఉందాం. ఎస్. నవదీప్ గారు, వాట్ డు యు థింక్? అంటే దేనికి ప్రిపేర్ అయి ఉండాలో అనేది మనం ప్రిపేర్ చేద్దాం. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ లక్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ ది టాప్ 15 ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగా హౌస్ లో కంటెస్టెంట్స్ నే చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకీ అందరూ బాగున్నారా? ఇప్పటి నుంచి మీరు వేసే ప్రతి అడుగు, మీ ప్రతి మూవ్ అంతా జనాలు చూస్తున్నారు. మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు అగ్ని పరీక్షకు మీ అందరూ సిద్ధమా? బిగ్ బాస్ హౌస్ లో మీతో ఎవరు ఉన్నా లేకున్నా మీతో ఎప్పుడూ ఉంటూ మీ హృదయానికి చాలా దగ్గరగా ఉండేది, మీరు మాట్లాడే ప్రతి మాటని ఈ ప్రపంచానికి వినిపించేది. అలాంటిది నేను ఈ రోజు ఈ స్టేజ్ మీదకి తీసుకొస్తున్నాను. మరేదేంటో చూసేస్తారా? కెన్ వి హావ్ ఇట్ ఆన్ ది స్టేజ్? టడాన్ టడా. ఇది కరెక్ట్ గా హౌస్ లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు ఆ డోర్ ఏదైతే ఓపెన్ అవుతుందో ఆ డోర్ కి ముందు మాత్రమే మీ మెడలో అలా వేసి పంపిస్తారు. కానీ అగ్ని పరీక్షలో ఆల్రెడీ మీరు టాప్ 15 కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు ఈ మైక్స్ ని ధరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు జ్యూరీ వీళ్ళకి ఇంకో సర్ప్రైజ్ చూపించే టైం వచ్చేసింది. అలాంటి సర్ప్రైజ్ కాదు, నాకు తెలిసి మీరు ఇది చూసిన తర్వాత సీటుల్లో కూర్చోరు, ఎగిరి గంతేయాల్సిందే. ఆ లెవెల్ ఆఫ్ సర్ప్రైజ్ రాబోతుంది. ఆర్ యు రెడీ? మరి ఆ సర్ప్రైజ్ ఏంటో బిగ్ బాస్ చూపించేద్దాం. అగ్ని పరీక్షలో మెగా ఆడిషన్లో టాప్ 15లోకి చేరుకున్న మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వస్తున్నారో నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరికైనా ఇక్కడ నాగార్జున గారి మీద హ్యూజ్ క్రష్. His hair, his eyes. God damn, man. I just want to see him face to face. Hug him hard. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఆయన నుంచి మీకు గుడ్ లక్ వచ్చింది. టాప్ 15 మీరే, ఆల్ ద బెస్ట్ అని అంటున్నారంటే ఒక్కసారి నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ దెమ్. మొదలెట్టేద్దామా?
దానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. టాస్క్ ఇచ్చినప్పుడు అరగుండు కొట్టించుకొని అగ్ని పరీక్ష అయిపోయేంత వరకు ఉండాలి అని చెప్పాము మాస్క్ మ్యాన్ కి. అవును. అండ్ అతను చాలా స్పోర్టివ్ గా అలానే ఉన్నారు. బట్ ఇఫ్ ఇట్స్ ఓకే విత్ ఆల్ ఆఫ్ అస్, అది క్లీన్ షేవ్ చేపించేసి లెట్ హిమ్ సిట్ కంఫర్టబుల్లీ అని నాకు అనిపిస్తుంది. కెన్ వి హావ్ హరీష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? థ్యాంక్ యూ గైస్. బిందు నువ్వు వస్తావేంటి? నేనే చేస్తా చెప్పానుగా. ముఖ చిత్రం మారింది, స్లైట్ గా స్మైల్ వచ్చింది. లూజర్ అన్న మనిషి దగ్గర నుంచి విన్నర్ అనిపించుకుంటారు. నేను అలా చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఐ హోప్ యు రీచ్ దట్. కూర్చోండి. I appreciate that. Thank you. Bindu, so sweet of you. Thank you. Harish, you can take your seat. ఇప్పుడు మొదలెట్టేద్దామా అగ్ని పరీక్ష? ఏమంటారు అభిజిత్ గారు? ఇప్పుడు మనం అంటే చూసాం అందరినీ, కానీ వాళ్ళు ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చూడలేకపోయారు. మీ అందరిలో ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ స్టాండ్లో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అని మీరేమనుకుంటున్నారు? దానికి ఒక చిన్న సెటప్ ఉంది. కెన్ వి ప్లీజ్ హ్యావ్ దట్ ఆన్ స్టేజ్? ఇప్పటివరకు మీరు చేసిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రయాణంలో ప్రతి ఒక్కరి బలం బలహీనత మీరు చూసుంటారు. పక్క వాళ్ళతో పోల్చుకుంటే మీ బలం ఏంటో, ఇక్కడ మీ స్థానం ఏంటో మీకు తెలుసు. కాబట్టి మీ బలాల ఆధారంగా మీ స్థానాలని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. డిస్ప్యూట్ స్టార్ట్స్. అంటే 8 నుంచి 15 వరకు అసలు ఎవ్వరు ఆ నంబర్ వైపే చూడట్లేదు. అందరూ 1 to 7 లోపల ఫిక్స్ అయిపోయారు. ప్రశాంత్, ఎందుకు నిల్చున్నావు 7? ఎక్కడున్నా కానీ ద్రోణాచార్య నాకు నెంబర్ 1 కనిపిస్తుంది, అదే కొడతాను. ద్రోణాచార్యుడు కూడా అర్జునుడి దూరం నుంచే పిట్టను కొట్టమన్నాడు. పిట్ట దగ్గర తీసుకెళ్ళి కొట్టనైనా అనలేదు. అప్పుడు 15 లో నిలబడచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుంది. ఇక్కడ దొరికింది ఖాళీ, ఇక్కడ నించున్నాను, ఇక్కడ నుంచి కొడతాను పిట్టని. డిస్ప్యూట్ లేదు. వాట్ డిస్ప్యూట్? శ్రేయ, నువ్వెందుకు 6 వెనక నిల్చున్నావు? 6 నా లక్కీ నంబర్, దానికని ఇక్కడ నించున్నా. అభిజిత్ చెప్పిన పనేంటి? మీరు ఏ పొజిషన్లో 15 మందిలో ఉన్నారని మీకు అనిపిస్తే వెళ్ళి అక్కడ నుంచోండి అని చెప్తే, ఖాళీగా ఉందని 6లో నుంచున్నారు నా లక్కీ నెంబర్ 6 అంటే కాదు. అడిగిందేంటి, ఆలోచన ఏంటి, చేస్తున్న పనేంటి? నువ్వు చెప్పు ఫస్ట్. 5 ఎందుకు? నిన్న జరిగిన టాస్క్లో కూడా 25 మెంబర్స్ నుంచి నేను 15కి వచ్చిన. వీళ్ళని అందరినీ జరుపుతా, ఆడికి వెళ్తా. అప్పుడు అక్కడే ఉండాలి కదా. మీరు చెప్పండి. స్టార్టింగ్ నుంచి అన్ని టాస్క్ చూస్తున్నా, వెళ్తాడు అందరితో మాట్లాడుతున్నా కూడా, ఈవెన్ ఐ వాజ్ అ బిగ్ బాస్ వ్యూవర్. ఆ ప్రకారంగా చూస్తే నాకు 1, 2, 3 పొజిషన్స్ ఎవరు ఉండాలో నాకు తెలిసిపోయింది. ఎవరు? నంబర్ 1 మన హరీష్ గారు. ఓకే. నంబర్ 2 దమ్ము శ్రీజ. ఓకే. నంబర్ 3 వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ మీరు డైరెక్ట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు. ఐఎమ్ నంబర్ 4. అండ్ నంబర్ 4 నేను ఎందుకన్నా అంటే, ఐ పర్సనలీ థాట్ నెక్స్ట్ ఎన్ని డేస్ ఉన్నా కూడా మై జర్నీ విల్ బీ ఫ్రమ్ గోయింగ్ ఫ్రమ్ 4 to 1. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ ఇట్. ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, ఈ చర్చించుకొని 1 నుంచి 15 వరకు నించోండి.
మా నలుగురికి చెప్పండి ఫస్ట్, ఎందుకు మీరు థర్డ్ పొజిషన్ ఇద్దరు అని అనుకుంటున్నారు? ఎవరు తప్పుకొని ఎవరు థర్డ్ పొజిషన్ లో ఉండి ఎవరు వేరే నంబర్ తీసుకుంటారో డిసైడ్ అవ్వండి. నాకు ఇక్కడ అందరినీ చూస్తే ఇద్దరు కాంపిటీటర్స్ లా అనిపించారు. ఫస్ట్ ప్రసన్న కుమార్ గారు, నాకు అసలు అతను ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి అని అనుకున్నా, ఎందుకంటే ఈజ్ ఫిజికల్లీ ఫిట్, ఈజ్ నైస్, ఈజ్ లైక్ మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా బాగున్నాయి. మిమ్మల్ని ఆలోచించి నేను థర్డ్ పొజిషన్ లో ఉన్నానన్నమాట. అగ్ని పరీక్ష ముగిసే లోపు అక్కడ ఉంటాను, బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఐ థింక్ ఐఎమ్ రైట్ పొజిషన్ అట్ థర్డ్ పొజిషన్. దట్స్ మై పాయింట్. ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో ఎట్లుంటుందో తెలియదు నాకు ముందు. బ్రో నేనైతే 3 నుంచి కదలను బ్రో. నేనైతే నువ్వు కాంపిటీషన్ అనుకుంటున్నా, నువ్వు ఫస్ట్ సెకండ్ డిజర్వ్ అంటున్నాను. నువ్వు కావాలనుకుంటే నువ్వు మరి ఏంటో మరి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నట్టు. అన్న పరంగా ఫస్ట్ పోతా, ఇక అందరితో కొట్టాడుతా. థ్యాంక్ యూ. చేసింది రోయ్. సెకండ్ పొజిషన్ లో ఉన్న నలుగురు ముందుకు రండి. వీళ్ళతో పోల్చుకుంటే నేనెందుకు సెకండ్ పొజిషన్లో అని అంటే, నేను ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్. ఫోన్ ఇరిగిపోయినా, ఏం చిన్న చిన్న ఇరిగిపోయినా నేను నా తనకన్నా స్ట్రాంగ్. I am strong. ఎమోషనల్ గా నేను నీకన్నా స్ట్రాంగ్. అది చాలా అకార్డింగ్ టు యూ నంబర్ 1 ఎవరు? నెంబర్ 1 తినుండేది యాక్చువల్ గా, ఇప్పుడు లేదు. ఏడ్చింది నాకు నచ్చలేదు అని చెప్పు. ఏడ్చింది నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే అది ఎమోషనల్ గా వీక్ అని నాకు అనిపించింది. నేను పెరిగిన ఎన్రోల్మెంట్ లో అలా చిన్న వాటికి ఎమోషనల్ వీక్ అని. నాట్ ఎవ్రీ కిడ్ ఇస్ అ హ్యాపీ కిడ్. ఓకే, నీకు ఎన్వైరన్మెంట్ సరిగా ఉంటే అందరికి ఎన్వైరన్మెంట్ సరిగా ఉండాలని రూల్ లేదు. ఇట్స్ నాట్ అబౌట్ హ్యాపీ కిడ్. ఇఫ్ ఐ వుడ్ బి ఇన్ యువర్ పొజిషన్ ఐ వుడ్ నెవర్ సే అబౌట్ ఎమోషన్. మిమ్మల్ని నేను ఫుడ్లో చూశాను, బట్ మిగతా అన్ని ఎలిమెంట్స్లో నేను చూడలేదు. నాకు మీకన్నా వీళ్ళిద్దరితో ఎక్కువ సెకండ్ పొజిషన్ ఛాన్స్ ఫైటింగ్ అనేది నాకు అనిపిస్తుంది. మీకన్నా నేను ఎక్కువ అనుకుంటున్నారు అంతేనా? నేనే ఎక్కువ. ఏ విషయాలు అయినా సరే, ఫర్ స్ట్రాంగ్నెస్ అవని, మెంటల్లీ అవనివ్వండి, ఫిజికల్లీ అవనివ్వండి, టాస్క్ పర్ఫార్మెన్స్లో అవనండి, ఏ విషయాలు అయినా సరే ఐ విల్ బి ద రెడీ. Why I am better than Shweta ante, she said something about Anu. Tanu, I think that Anu is better than me, kani she's getting emotional ani. So if you think she's better than you, malli aa point iskani I am better than you ani cheppakodu. So I think she's very contradictory. తన పాయింట్ మీద తనే ఉండదు, తను ఏం చెప్పాలనుకుంటుందో తన క్లారిటీ లేదు. సో ఐ డోంట్ థింక్ షీఈస్ బెటర్ దెన్ మీ ఇన్ దట్ ఆస్పెక్ట్. కళ్యాణ్ దగ్గరకు వచ్చేటప్పుడు తనకి తొందర ఎక్కువ. మీరు మాట్లాడే తీరు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఆలోచించకుండా మాట్లాడతారు. ఆలోచించడానికి మీరు అసలు టైమే తీసుకోరు అనిపిస్తుంది. టు బి ఫ్రాంక్, నా మనసులో ఏమనిపిస్తుంది అదే మాట్లాడు. ఆ స్ట్రాటజీ వేయడం వేరు, బేసిక్ గా ఆలోచించడం వేరు. మీకు అది కూడా మీరు చాలా తొందరపడతారు అనిపిస్తుంది. అందుకే ఐఎమ్ బెటర్ దెన్ యూ. సింపుల్. అనూష, ఐ థింక్ షీ స్ట్రాంగ్ అన్ని విషయాల్లో. ఐ థింక్ ఐఎమ్ మోర్ వోకల్ అబౌట్ థింగ్స్ దాన్ హర్. తను కొంతసేపు ఆగాక అయిపోతుంది, ఇంకా ఎందుకులే మనకు వీళ్ళతో అని. నాకు అలాంటి లిమిట్ లేదు, నేను రెచ్చిపోతాను. ఇంకా నన్ను ట్రిగర్ చేశాను, నేను చంపేస్తా అన్నట్టే ఉంటాను. ఫర్ హర్ నేను ముందే అనుకున్నాను, ఫిజికలీ ఐ కెప్ట్ హర్ లైక్ దిస్, బట్ ఆమె ఎట్లయితే నన్ను ఎమోషన్ అని ఆమె అనుకుందో, నేను అదే ఎమోషన్ ఆమెను మెంటలీ వీక్ అని నేను అనుకుని క్లారిటీ ఆఫ్ థాట్స్ లెస్. సో షీ ఈస్ నాట్ బెటర్ దాన్ మీ. కమింగ్ టు పవన్, అంత యాక్టివ్ ఏం నాకు అనిపించాడు. లైక్ యు నో హౌస్ కి కావాల్సిన ఎనర్జీ ఏంటంటే ఈవిడికేమో ఓవర్ యాక్టివ్ అని హౌస్ కి ఉన్న ఎనర్జీ నాకు అనిపించలేదు. బయట 1,00,000 మంది చూస్తారు, 1,00,000 ఒపీనియన్స్ ఉంటాయి, అందరికి డిఫరెంట్ చేస్తారు కదా. నువ్వు అందరి దగ్గర ఉండలేవు కదా, ఒక నిమిషం ఆగు. ఒకవేళ మీరు నలుగురు 2లోనే ఉండాలని అనుకుంటే నలుగురు 2లోనే ఉండొచ్చు. రెండో పొజిషన్ వెనుకున్న నలుగురు డిస్కస్ చేసుకున్న తర్వాత నలుగురు మళ్ళీ 2K సెటిల్ అయిపోయారు. 1 వెనుకున్న వాళ్ళందరూ రండమ్మా ముందుకి. కల్కి నీతో మొదలెడదాము. నేను హరీష్ తో మాట్లాడినంత ప్రకారంగా ఆయన ముఖం మీద స్ట్రైట్ గా చెప్పే రకం అయితే కాదు. మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదా?
అవును, నిజాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు. ఇక్కడ నాతో ఎవరితో పోటీ కాదు. ఐఎమ్ ఫోకస్డ్. బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్ కి వచ్చా కాబట్టి మీ ఎవరితో పోటీ కాదు. తర్వాత క్యారెక్టర్ అసాసినేట్ వరకు వెళ్ళొద్దు, అర్థం కదా? మీ యాక్షన్ కి నేను రియాక్షన్ ఇచ్చా. అసలు నా యాక్షన్ స్టార్ట్ అవుతే మీరు తట్టుకోలేరు అంతే. పరిగెత్తుకెళ్ళి పట్టుకుంటే వచ్చేది కాదు. ఫస్ట్ పొజిషన్ సాధించుకోవాలి. చాలా కష్టపడి వచ్చారు ఈ పొజిషన్ కదా, ఏదో సాధించి వచ్చారు కదా. అవును, మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. కాదు, we are not influencers. సెలబ్రిటీకి ఇన్ఫ్లుయెన్సర్కి ఏంటి తేడా అంటే వాళ్ళని బయటికి వెళ్ళి జనాలు గుర్తుపడతారు. మాకు అన్ఫేర్, ఎందుకంటే మేము యాక్చువల్ కామనర్స్, మాకు అసలు ఫాలోయింగ్ లేదు. జనాలకి మేము తెలియదు. వన్ సెకండ్, డోంట్ కట్ మీ ఆఫ్. నేను కంప్లీట్ చేసిన తర్వాత యూ టాక్. డోంట్ కట్ మీ ఆఫ్. They are kind of mini celebrities. So you're questioning whole Big Boss format. Yes, I don't know. Course. They don't I am know. questioning. Okay. I am questioning. నేను చెప్తా సెలబ్రిటీ అంటే కాంప్లిమెంట్ చెప్తాను. పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు సెలబ్రిటీస్. అర్థం కదా? మమ్మల్ని ఎవరు గుర్తించరు. అర్థం కాలా? మేము ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఎస్, సో ఎవరు తగ్గరనమాట. ఇంకా మీరు స్ట్రాంగ్ గా మీరే 1లో డిజర్వింగ్ అని అనుకుంటే వెళ్ళి లైన్ గా నిల్చుండిపోండి. అయిపోయింది కథంతా అయిపోయినాక నువ్వు ఇప్పుడు 7లోంచి ఏంది అది? ఇప్పుడే మొదలవుతుంది. ఏంటది? ఇక్కడికి వచ్చాక నాతో టాస్క్లు ఇద్దరు చేశారు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు అందరికంటే బెస్ట్ చేశాను. అగ్ని పరీక్షలో ఎవరన్నా ఛాలెంజ్ చేశారు అంటే ప్లీజ్ కమ్ హియర్. ఇప్పుడు నవదీప్ గారు మీకు ఒక గ్లాస్ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఓకే, శివాభిషేకం ఇది నేను చేసేవాడిని. నేను అందుకే ముందు వచ్చింది. అది డేర్, టాస్క్ కాదు. డేర్, డేర్ ఆర్ డై. ఓకే, ఓకేనా? డిస్రెస్పెక్ట్, మోరల్స్ అనేది ఆ జరిగే కాన్సిక్వెన్సెస్ మీద ఇంటెన్సిటీ. మీరు అభిషేకం చేస్తాను అనుకున్నారు, నేను అభిషేకానికి వెళ్ళిపోయారు. టాస్క్ కానీ ఏదైనా సరే అర్థం చేసుకుని మీకు అర్థం చేస్తే డేర్. నువ్వు మొహం మీద డిస్రెస్పెక్ట్ కొట్టమని చెప్పలేదు. నాగా మీరు 1కి వెళ్ళాలనుకుంటే ఆ 1లో ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు 1లో ఉండకూడదు, మీరు ఎందుకు ఉండాలి, టపా 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 అందరి పేర్లకి చెప్పాలి. ఈ రోజు జరిగిన టాస్కుల ప్రకారం ఆలోచించి 1కి వెళ్తా చెప్పా. అక్కడ ఆ మందిలాగా ఉన్నారు, ఆ మందిలో మనకి ఎందుకనేసి ఫ్రీగా కనబడ్డానికి ఇక్కడ నుంచి ఉన్నా. అక్కడే ఉండండి, ఆర్గ్యూ చేయదు. నేను అసలు మీతో ఆర్గ్యూ చేయాలనే అనుకోవట్లేదు. అక్కడే ఉండండి. చారా నాగా, నువ్వు 7 నుంచి 1కి వెళ్ళిపోయావు. డిసిజన్ మార్చుకుంటున్నావా? ఇంకా 1లోనే ఉంటావా లేకపోతే 7? సో ఇందు మూలంగా ఏం చేయాలో మనం ఏం చేయాలో మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు అసలైన ట్విస్ట్. నవదీప్, డూ ఇట్. ట్విస్ట్ ఎప్పుడు లేడీస్ చెప్పాలి. లాస్ట్ పొజిషన్ లో ఉన్న శ్రేయ కుడికాలు పెట్టి ముందుకు రా. ప్రస్తుతానికి నువ్వు ఒక్కదానివే లాస్ట్ లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఒక పవర్ ఇస్తున్నా. 15లో ఎవరుండాలో నువ్వు డిసైడ్ చేయి. ఒక పేరు ఎందుకు, దట్స్ ఆల్. ఫర్ మీ ఇట్స్ ధాన్య. టాప్ 6 సెలెక్ట్ అయ్యారు, దాంట్లో మీరు లేదు. ఓకేనా? ఇంకొకటి ఏమంటే అందరికీ టాస్క్స్ ఇచ్చారు టాప్ 9గా మళ్ళీ వచ్చేదానికి, కానీ మీరు వచ్చిన ఛాన్స్ అన్ని మిస్ చేసుకున్నారు. వచ్చిన ఛాన్స్
మీరు సరిగా వాడుకోలేదని నా ఒపీనియన్. బలూన్ టాస్క్ మీకు ఒక అడ్వాంటేజ్ ఉన్నింది, నెయిల్స్. అలా అంటే మీరు ఫస్ట్ 6లో వెళ్ళి టాస్క్ ఆడకుండా వెళ్ళారు కదా. టాస్క్ ఆడాను కదా, దానికి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి సెలెక్ట్ చేశారు నన్ను. వెళ్ళి కూర్చో అని ఎవ్వరు చెప్పరండి. ఓకేనా? ఓకేనా? బేసిక్గా ఓకే. సో డాలియా మీరు ఒప్పుకోవట్లేదా? నేను ఒప్పుకోవట్లేదండి. కానీ మీకు చాయిస్ లేదు కాబట్టి లాస్ట్ పొజిషన్ మీది. నెంబర్ 5లో నిలబడిన షాకిబ్. నెంబర్ 14లో ఎవరు నిలబడాలో నువ్వు డిసైడ్. ఎందుకంటే మీరు అనవసరంగా వచ్చి షో చేస్తున్నట్టు అనిపించింది నాకు ఇక్కడ. ఇక్కడ నిల్చున్నారు ఎందుకు? ఫస్ట్ థింగ్ మీరు చెప్పాను కదండి అక్కడ బాగా అయిపోయింది, ఇంకేమున్నదా మళ్ళీ? అయిపోయింది కదా నిల్చున్నాక. మళ్ళీ నేను తర్వాత పోతా. అట్లా నేను కూడా పోవాలనుకుంటే పోవచ్చు, పోలేదు. టాస్క్ వేస్తే చేత అర్థమే కాలేదు నీకు. టాస్క్ నాకు చేత కాలేదంట, అర్థమే కాలేదు. ఏడుస్తా వచ్చి అక్కడికి వచ్చి అక్కడ ఏడవడం. అరే బాయ్, ఏడవడం గురించి ఇగో ఎవరికి వాని ఎమోషన్స్ ఉంటాయి. ఏడ్చిన అంటే నాకు ఫోన్ ఏడు మరి ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? చెప్తున్నా ఏడుమని చెప్పాను నేను. నువ్వు ఎప్పుడేంది నాకు ఇష్టం వస్తే ఏడుస్తా, లేకపోతే ఏడమని చెప్తున్నానయ్యా. నీ పాయింట్ ఏం చెప్పి ఇప్పుడు చెప్తున్నాగా నీకు. అసలు అక్కడ టాస్క్ ఏంటి? బొచ్చు పీక టాస్క్. లేకపోయినా వస్తానంటే టాస్క్ నీకు అర్థం కాలేదు. నాగా నీ మానాన నువ్వు 7లో ఉంటే సడన్ గా వాళ్ళందరూ మాటలు విని 1లోకి వెళ్ళి తీసుకెళ్ళిపో. వాటికే మన అనలిస్ట్ కి డ్రిల్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. బిందుజీ, కల్కి గారు, ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. దానికోసమే వెళ్ళండి. రీజన్ బికాజ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ నెంబర్ 13. ఓకే, నెక్స్ట్ ఏంది? టాస్క్ క్లియర్ అన్క్లియర్ వదిలేద్దాం. మీకు వచ్చిన టాస్క్ లాస్ట్లో మీరు ఏమన్నారు మీ మామకు ఫోన్ చేసినప్పుడు? ఏమన్నా నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా. నేను జనరల్ వాడికైతే చెప్పలే. అందరూ ప్రూఫ్ అక్కడ. There is a very high chance, there's a very high chance pre-planned that it was pre-planned. ఆవిడకి పేరు ఎలా తెలుసు? పేరు తెలీదు. కాల్ వస్తే ఏది అడిగితే అది చెయ్యండి అని చెప్పే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. కాల్ చేశానా లేదా ఫస్ట్? అతనికి కాకుండా అతనికి చెప్పు కొంచెం. ఏమో ఇద్దరికి చెప్పేవేమో అని అంటాడు ఇప్పుడు అతను. లేదు నవదీప్. థర్డ్ రీజన్ వచ్చేసి మైక్ ఇచ్చినప్పటి నుంచి మీరు సింపతి కార్డ్ ఆడుతున్నారండి. Started crying and I don't believe those tears. ఓకే, నేను చూసినప్పుడు నాకు టేకింగ్ ఇట్ అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో 13లో పెడుతున్నారు. పన్నెండులో ఎవరు ఉండాలి? ఓ ఓ ఓ ఫస్ట్ థింగ్ ఏంటంటే టాప్ 6 సెలక్షన్లో లేవు. ఇంకొకటి ఏమంటే అంతకుముందు అంత పొటెన్షియల్గా లేదు.
నీలో పొటెన్షియల్ లేదు, నువ్వు 12కే అర్హుడివి. పద వెళ్ళు. ఏంటి సోల్జర్, నువ్వు పొటెన్షియల్ వదిలేసి వస్తే ఎట్లా నువ్వు? పిక్చర్ అవి బాకీ హై. షాకిబ్ నెంబర్ 11 +1. షాకిబ్ 11. సార్ ప్లీజ్. సార్ కూడా పాయింట్ పైన మాట్లాడలేదు, నాకు అనిపించలేదు. జస్ట్ మాట్లాడాలని చాలా ఎక్కువ మాట్లాడారని అనిపించింది. ఓకే, నీ ప్రకారం ఎందుకు 11? అనవసరంగా ఎక్కువ మాట్లాడి వచ్చి మరి మాట్లాడిరు అన్నట్టు అనిపించింది. అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు. హరీష్ ప్లీజ్ 11. మిస్టర్ మర్యాద. సో మర్యాద నెక్స్ట్ ఫ్యూ ప్లేసెస్ కూడా ఆయన ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. ప్రియా. ప్రియా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్. సరే, ఇద్దరం ముందెళ్ళి వాళ్ళని ఓట్ చేయమంటే దే మైట్ హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్ ఫార్ షూర్, నేను కాదనట్లేదు. బట్ బిగ్ బాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో వెన్ మనం వెళ్ళి లైక్ సెలబ్రిటీస్తో కంపీట్ చేస్తున్నామంటే దిస్ కుడ్ టెక్నికలీ బీ ఒక రియల్ వరల్డ్ ఏమంటారు కాంపిటీషన్. ఆల్రెడీ 300K 400K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళతోటి సమ్మన్ హూజ్ అ కామనర్కి చిన్న కాంపిటీషన్ ఇస్తున్నట్టే బిగ్ బాస్ కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు కదా. And you question Big Boss's entire concept. నా అభిప్రాయం. That's the point. That's the major point. Okay, That's the major point. వచ్చేసి శ్రేయదా. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టాస్క్, మైండ్ గేమ్ ఇవంతా ఓకే, కానీ మీరు వాయిస్ ఎక్కువ ఉన్నారు, పాయింట్స్ బాగా చెప్తారు, దాంట్లో మీరు ఉన్నారు. కానీ ఎక్సెప్ట్ దట్ ఐ డెంట్ సీ యూ ఎనీవేర్. దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు గివ్ యూ 9. దివ్య మాటలు తప్పితే చేతలు లేవు నీలో అంటుంది. అలా అంతే. ఆమె చేయి పట్టుకొని వెళ్ళి తీసుకొని Come on, Shakib. ముందు నుంచి ఆమెను అబ్జర్వ్ చేస్తున్నా నేను. నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే తనే ఎమోషనల్గా కొంచెం వీక్ అనిపించింది. షీ నీడ్స్ సమ్వన్, ఇండిపెండెంట్గా కొంచెం లేదన్నట్టు అనిపించింది. ఇప్పుడు మనీష్ గారు 7. It is మన పవన్. ఏదైనా డిబేట్ గెలవాలి అని అనుకుంటే వాయిస్ రేస్ చేస్తాడు కానీ వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు దాంట్లో. ఇప్పటిదాకా అయిన దాంట్లో ఈయన అందరికంటే లీస్ట్ షాడో అయిపోయారు. కండబలం ఉంది, ఎందుకంటే ఉంది, బలం ఉంది. ఈ కెన్ డు. సో కండు ఉంది, బుద్ధి లేదు. అబ్సల్యూట్లీ. మిగిలిపోయింది ఇంకా ఇద్దరే. మీ ఇద్దరు కొంచెం ఇలా ఫార్వర్డ్కి రండి. యాక్చువల్లీ శ్రీజ ప్రసన్నాన్ని కన్విన్స్ చేసి 3rd పొజిషన్లో అలానే ఉండిపోయింది కాబట్టి శ్రీజ ఇస్ ఫిక్స్ దేర్. మరి ఇప్పుడు 1-2 పొజిషన్స్లో ఏం చేయబోతున్నావు? శ్రీజ, నువ్వు ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో ఎవరు ఉండాలో నువ్వే డిసైడ్ చేయి. ఫస్ట్ పొజిషన్ లో ప్రసన్న గారినే పెడతా. మాట విన్నాడానే? లేదు, ఐ థింక్ హీఈస్ మెంటలీ స్ట్రాంగ్, హీఈస్ ఫిజికలీ స్ట్రాంగ్ అందరికన్నా కూడా. సో ఐ థింక్ హీ డిజర్వ్ టు బి ఫస్ట్ పొజిషన్. అనుష 2లో ఎందుకు? తప్పదు కాబట్టి. బట్ అదొకటే మిగిలింది కాబట్టి. షీ డిజర్వ్స్ టు బి ఇన్ 2. బట్ తప్పదు అని అనుషకి ఇస్తున్నావు. అనుష దా. ఫెంటాస్టిక్.
1 to 15 ర్యాంక్స్ లో మా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరు ఏ పొజిషన్ లో నిల్చోవాలో ఇప్పుడు నిల్చోవడం జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తా. శ్రీ, బిఫోర్ వి కంటిన్యూ నేను ఒక్కటి క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్. ఇంతకుముందు వీళ్ళందరూ డిబేట్ చేసుకునేటప్పుడు సెలబ్స్, కామనర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అందరికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈరోజు మనం అందరము సోషల్ మీడియాలో ఉన్నామా? ఫాలోవర్స్, ఫ్యాన్స్ కాదు. ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన, కెమెరాని ఫేస్ చేసినంత మాత్రాన యూ గైస్ వోంట్ బికమ్ ఎ సెలబ్. మీరెళ్ళి బిగ్ బాస్లో అడుగుపెట్టిన రోజు, దాని తర్వాత మీ బిహేవియర్ బాగుండి ప్రేక్షకులకి నచ్చితే అప్పుడు మీరు సెలబ్రిటీ అవుతారు. యాజ్ ఆఫ్ టుడే అందరూ ఈక్వలే. ఓకే, కామన్ మ్యాన్, డిబేట్లు వద్దు. ఇక్కడ 1 నుంచి 15 వరకు నిల్చున్న ప్రతి ఒక్కరు మా కళ్ళకి కామనర్స్, ఆడియన్స్ కంటికి కూడా కామనర్స్. ప్రసన్న నుంచి పవన్ వరకు మీ అందరూ ఈ అగ్ని పరీక్షలో ఒక టీం అవుతారు. శ్వేత నుంచి ప్రశాంత్ వరకు మీరు టీం బి అవుతారు. మరి లాస్ట్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకళ్ళు మిగిలిపోయారు కదా. డాలియా, ప్లీజ్ కమ్. యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. సో గుర్తుందిగా, మీ టీమ్స్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. మీరంతా టీమ్ ఏ అండ్ మీరంతా టీమ్ బి. ఓకే, సో ఎస్, టీమ్స్ డివిజన్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాంటి టీమ్స్ ఫామ్ అవుతాయి? ఎక్స్పెక్ట్ చేయలే. టీమ్ ఏ వచ్చేసి ఎవరు నిల్చోండి? టీమ్ బ్లూ. అవుట్ ఆఫ్ ద బాక్స్ సైలెంట్ గా ఒక్కతే మిగిలిపోయిన మా డాలియా. తను 15th పొజిషన్లో నిలబడింది కాబట్టి తన ఆట ఇక్కడితో నేను ఆపదలుచుకోలేదు. ఆట అక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నాను. మనకి బిగ్ బాస్ హౌస్లో టీమ్స్లో ఒక లీడర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. ఏదన్నా గేమ్ ఆడాలన్నా ఈ అగ్ని పరీక్షలో ఎవరు విన్ అవుతారో ఆ టీమ్ లీడర్కి చాలా పెద్ద క్రెడిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు డాలియా లీడరా? నో, డాలియాకి పవర్ ఇస్తున్నాను ఆ టీమ్ లీడర్ని సెలెక్ట్ చేయమని. డాలియా, ఫస్ట్ లెట్స్ డిసైడ్ టీమ్ రెడ్ ని లీడ్ చేసే ఆ లీడర్ ఎవరు? నేను మనీష్ అనుకుంటున్నా. ఏదైనా మాట్లాడే ముందు 2-3 సార్లు ఆలోచించి అది కరెక్ట్ గానే వెళ్తుందా? అదే మా శ్రీజ ఉంది, 20 సార్లు ఆలోచిస్తుంది, వేస్ట్ గా ఆలోచిస్తుంది. రండి మీరు ఇక్కడికి వచ్చేసి. ఇప్పటి నుంచి టీమ్ రెడ్ ని లీడ్ చేయబోతుంది ఎవరో కాదు, మిస్టర్ మర్యాద మనీష్. మరి ఇప్పుడు టీమ్ బ్లూ కి ఎవరిని లీడర్ గా ఎంచుకుంటున్నాం? ప్రియా. డాలియా, మన పని అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళి కూర్చోండి. టీమ్ రెడ్ ని లీడ్ చేస్తుంది మనీష్ మర్యాద, టీమ్ బ్లూ ని లీడ్ చేస్తుంది ప్రియా. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాం జడ్జెస్? మంచి పిట్టకథ చెప్తా తప్పకుండా అందరికి. అది 1964. నాది శ్రీముఖిది పూర్వజన్మ. కాశ్మీర్ బార్డర్ దగ్గర ఒక మంచి కొండపైన క్యాంప్ సెట్ బోర్డ్ సెట్ చేసి పదముఖి ఇద్దరం వెళ్దామని బయలుదేరాం. నా పేరు టింకు అప్పుడు. సో టింకు శ్రీముఖి ఇద్దరు క్యాంపింగ్కి వెళ్దామని బయలుదేరాం. కొండలు ఎక్కాలంటే గుర్రాలు కావాలి కాబట్టి 2 గుర్రాలు, మంచి అరేబియన్ హార్స్ ఒకటి, ఒక ఇండియన్ మార్వారీ హార్స్ ఒకటి, ఈ 2 గుర్రాలను తీసుకొని ఇప్పుడు క్యాంపింగ్ సామాన్లు అన్నీ కావాలి కదా, ఆ క్యాంపింగ్ సామాన్ల కోసం 2 గాడిదలు. సో ఆ టైంలో ఏం జరిగిందంటే ఒక గాడిదకి
కాళ్ళు బెనికింది. ఒక గాడిదేమో పాపం ఎక్కువ మోయలేకపోతుంది. 2 గాడిదలకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ గాడిదలు మోస్తున్న సామాన్లని కొంచెం షేర్ చేసుకోవా అని గుర్రాన్ని అడిగింది. ఏది? అరేబియన్ గుర్రాన్ని అడిగితే అది నేను అరేబియన్ గుర్రాన్ని, నేను అసలు మీ డాంకీస్ వెయిట్ నేను ఎత్తడం ఏంటి అని అది ఒప్పుకోలే. సో అది ఒప్పుకోలేదు. అప్పటికి గాడిదే 2 కాళ్ళు బెనికింది. పాపం దాని సామాన్లు ఇంకొక గాడిద మోస్తుంది. ఆ డబల్ వెయిట్ అవడం వల్ల దాని కాళ్ళు కూడా బెనికి మొత్తం అంతా గాడిదలు 2 ఏమి మోయలేకపోయింది. ఇండియన్ మార్వారి హార్స్ ఉంది కదా, దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి 2 గాడిదలు, ఇది నా కాలు బెనికిపోయింది, మరి ఏం చేయాలంటే అది కూడా పక్కన అరేబియన్ గుర్రాన్ని చూసి మన ఇండియన్ గుర్రం పాడైపోయింది దాని బుర్ర. అది కూడా అది అరేబియన్ హార్స్, నేను అదే ఒప్పుకోలేదు, నేను ఇండియన్ మార్వారి, ఏదో ఈగో వార్స్కి వెళ్ళి అదే ఒప్పుకోలేదు. లాస్ట్కి దానికి కూడా ఏదో స్లిప్ అయ్యి, ఏది మన ఇండియన్ మార్వారి హార్స్ కి స్లిప్ అయ్యి దానికి కూడా కాళ్ళు బెనికింది. చివరికి ఆ అరేబియన్ గుర్రం మీద మా ఇండియన్ మార్వారిని, దానిపైన ఈ 2 గాడిదల్ని, వీటన్నిటి మీద సామాన్ని అన్నిటినీ పెట్టి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. చివరికి వెళ్ళేదానికి అరేబియన్ హార్స్ 2 కాళ్ళు పడిపోయింది. ఈ కథలో మీకేం అర్థమైంది? అరేబియన్ గుర్రం శ్రీముఖి అన్నట్టు నువ్వు ఏమన్నా, అందరూ కలిసి ఒక గమ్యం వైపు వెళ్తున్నప్పుడు సమాంతరంగా పంచుకుంటే ఎవడి కాళ్ళు ఇరగకుండా ముందుకెళ్తాయి. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. yes, over to you. బ్యాచెస్ పెట్టే టైం వచ్చేసింది. కెన్ వీ హ్యావ్ ద బ్యాచెస్ ప్లీజ్? సో 2 లీడర్స్ దొరికేశారు మాకు. మరి ఇప్పుడు అభిజిత్, మీరిద్దరు టీంలలో కూడా 7 మంది ఉన్నారు. ఆ 7లో 4 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 4లో 2 కంపల్సరీగా అమ్మాయిలు అయి ఉండాలి. మీ రాబోయే టాస్క్ ఫిజికల్ టాస్క్ అయి ఉంటుంది. సో ఆ దృష్టిలో పెట్టుకొని మీ డెసిషన్ తీసుకోండి. సో లీడర్ కూడా ఆడే ఫెసిలిటీ ఉంది. బట్ ఒకవేళ లీడర్ ఆడుతుంటే గనక ఇంకో 3 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. లేకపోతే లీడర్ ఆడకపోతే 4 సెలెక్ట్ చేసుకోవాలి. టీమ్ రెడ్ నుంచి లీడర్ ఫస్ట్ వస్తున్న ప్లేయర్ ఎవరు? అనూష. ఓకే, నెక్స్ట్ ప్రియా. శ్వేత. మనీష్. నెక్స్ట్ ప్లేయర్ శ్రీజ. ఐ విల్ గో విత్ కల్కి. ఎందుకు? ఐ వాంట్ హర్ టు ప్లే. నాకు చూడాలని ఉంది. తప్పించుకోవడం అంటారు దాని తెలుగు. లేదు, నేనే ఆడదాం అనుకున్నాను. బట్ ఐ వాంట్ హర్ టు. ఫస్ట్ తీసుకోవచ్చు కదా, తన్నేం తీసుకున్నావు? ఐ నో షీ ఈస్ ఫిజికల్లీ ఫిట్. ఫిజికల్ గా షీ ఈస్ స్ట్రాంగర్. నువ్వు లీడర్ గా వచ్చిన ఫస్ట్ టాస్క్ ని నువ్వు త్యాగం చేస్తున్నావు ఇంకొకరికి. ఓకే, ఏది స్పెషల్ పవర్ ఉంటుందని తెలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఓకే, డన్. పవన్ కళ్యాణ్. ప్రసన్న ఛాన్స్. నాగా. సో మీరిద్దరు వెళ్ళి కూర్చోండి, వీళ్ళకి సంబంధించిన ఆర్ట్ ఏంటో నేను చెప్పేస్తాను. థ్యాంక్ యూ. టీమ్స్ అయితే ఫామ్ అయిపోయాయి. ఇంతకీ వీళ్ళ ముందు రాబోతున్న పరీక్ష ఎలా ఉంటుందో చూడాలనంటే టాస్క్ ప్రాపర్టీ కావాల్సిందే. ఓకే గాయస్, మీరు మధ్యలో ఒక సర్కిల్ చూస్తున్నారు కదా, ఆ సర్కిల్ కి అవుటర్ సర్కిల్ మీరు అందరూ ఆ రోప్ తో ఒక అవుటర్ సర్కిల్ ఫామ్ చేయాలి. టీమ్ ఆల్టర్నేటివ్ గా A అండ్ B గా మీరు నిలబడాలి. ఇది టచ్ చేస్తే అవుట్, రోప్ ముందుకొస్తే అవుట్. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆటలో ఈ రేస్ లో నుంచి అవుట్ అయిపోయిన డాలియా మీరు ఈ ఆటకి సంచాలకుగా వ్యవహరిస్తారు. సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం. ఆన్ యువర్ కౌంట్ డౌన్
బజర్ విన్న వెంటనే ఆట స్టార్ట్ అయిపోతుంది. వెయిట్ ఫర్ ద బజర్. ఓకే పాజ్. అనుష అవుట్ ఫస్ట్. ఓకే ఆట నుంచి ఫస్ట్ అవుట్ అయిపోయింది రెడ్ టీమ్ నుంచి అనుష. ఏమన్నా స్ట్రాటజీ అనుకున్నారా వీళ్ళు గ్యాప్ లో? ఊరికే నెక్స్ట్ అవుట్ అయిపోయిన కంటెస్టెంట్ బ్లూ టీమ్ నుంచి కల్కి. రెడ్ టీమ్ నుంచి ఒకరు అవుట్ అయిపోయారు, బ్లూ టీమ్ నుంచి ఒకరు అవుట్ అయిపోయారు. ఉన్నది ముగ్గురు ఇప్పుడు. లెట్స్ సీ. Guys, the circle has to be inside. You are not supposed to go outside. Out. Her knee got touched to the circle, so. ఎవరు? శ్వేత అవుట్. సో టీమ్ బ్లూ నుంచి ఇద్దరు అవుట్ అయిపోయారు, టీమ్ రెడ్ నుంచి ఒకరు అవుట్ అయ్యారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూసేద్దాం. Circle should be. Reset. Come on, push guys. Push. Out. He jumped. He jumped over it. Circle కి చుట్టూరు ఉండి ఆడండి. ఓకే ఏం ఆన్ లో ఉంది? ఆన్ లో ఉంది. ఆయన ఎందుకు పవన్ ఈజ్ అవుట్ బికాస్ రీసెట్ అనే పదం మనకి లేదు. బజర్ నెక్స్ట్ బజర్ వచ్చే వరకు పవన్ అవుట్. నలుగురే ఉన్నారు, చిన్న రోప్ వస్తుంది, అది వదిలేయండి. తొక్కలేదు. టచ్ అయింది. టచ్ అయింది. నా టచ్ కాలేదు. డాలియా, మీ నిర్ణయం ఏంటో చెప్పండి. ప్రసన్న షూ టచ్ అయింది, తర్వాత తను స్వింగ్ అయ్యి అలా జరిగి సర్కిల్ మీద పడింది. తొక్కలేదు. ఎవరు తొక్కలే. ఫస్ట్ ఎవర్ అవుట్? ప్రసన్న. Shara? Yeah, sure. People are watching. Yes, sure. Okay, so Prasanna, please, out of the race. సో బ్లూ టీమ్ నుంచి ఉన్నది ఇద్దరు, రెడ్ టీమ్ నుంచి పూర్తి బాధ్యతని తన మీద వేసుకున్నది శ్రీజ. మరి చూద్దాం ఏం జరుగుతుందో. బిగ్ బాస్ బజర్ ప్లీజ్. వెల్ డన్. ఈ అగ్ని పరీక్షలో విజేత ఎవరు? లాస్ట్ కి మిగిలింది వాళ్ళే కాబట్టి బ్లూ టీమ్ బ్లూ. కంగ్రాచులేషన్.
సో ఎస్, ఇప్పుడు ఓడిపోయిన టీమ్ తో మాట్లాడే టైం వచ్చేసింది. లూజర్ లీడర్ మనీష్. under 30 hopes బిజినెస్ అనలిస్ట్. మెగా ఆడిషన్స్ లో అభిజిత్ తల సైతం తూడ్చేసిన మీరు మొట్టమొదటి అగ్ని పరీక్షలో ఇలా ఫెయిల్ అవుతారని నేను అనుకోలేదు. క్లారిటీ వచ్చింది నాకేంటంటే దాలియా ఇస్ ప్లేయింగ్ అర్గే. ద సంచాలక్ దాలియా ఇస్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, అక్కడ బయట నుంచి మీరు నిల్చొని చూస్తున్నారు కాబట్టి ఆట మీకు ఏదైనా అన్ఫేర్ గా అనిపించిందా? ప్రసన్న విషయంలో తన లెగ్ తనని అటు పుల్ అయింది, తన లెగ్ టచ్ అయింది సర్కిల్. తర్వాత అవ్వలేదు కదా. మై లెగ్ విల్ పుల్ ఓన్లీ లెఫ్ట్ సైడ్, నాట్ రైట్ సైడ్. ఐ నెవర్ పుట్ ప్రెషర్ ఆన్ ది రైట్ సైడ్. వాళ్ళు గెలిచినా మీరు గెలిచినా నాకేం రాదు, నేను చాలా ట్రై చేశాను. లీడర్స్ నాతో ఉండి మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. సో మై డియర్ జ్యూరీ, ఇప్పుడు ఏం జరగబోతుంది? The winning leader, you have a chance to ask the audience for a vote appeal. నీకు ఓట్ అప్పీల్ ఉంది. కెప్టెనే కప్పెత్తాడు కానీ నేను అన్ని తర్వాత పంచుకుంటానని అనుకుంటావా? లేదంటే అరే కింద పైన పడి కాళ్ళు చేతులు ఇరక్కొట్టుకునేటట్టు వేరే వాళ్ళు ఆడారు, వాళ్ళకెళ్ళాలి ఈ ఓట్ అప్పీల్ అని అనుకుంటావా? ఇట్స్ యువర్ ఓట్ అప్పీల్. మనీష్, మీరు వెళ్ళిపోయి కూర్చోవచ్చు. ప్రియా, నేను చెప్పమ్మా. నేను మీరు చెప్పకముందే డిసైడ్ అయ్యాను, డెఫినెట్గా ఆడిన వాళ్ళకే ఓటపిల్ ఇవ్వాలని. 2 బాయ్స్లో ఒక్కరిని, ఎందుకంటే వాళ్ళే లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ ఫేర్. వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఐ ఫీల్ ఇట్ షుడ్ గో టు పవన్ కళ్యాణ్. సో పవన్, కంగ్రాచులేషన్స్, ఓట్ అప్పీల్ నువ్వు గెలిచేసుకున్నావు. హాయ్, హలో, నమస్తే. నేను కళ్యాణ్ పడాలా. ఇలాగే ఇప్పుడు ఆడుతూనే ఉంటాను, ఎవరిని డిసప్పాయింట్ చేయను. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. మొత్తం అందరికీ ప్రూవ్ చేస్తాను నేనేంటో. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. వస్తున్నా, కొడుతున్నా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆటలో మీరు చూసిన దాంట్లో అకార్డింగ్ టు యూ, హూ ఇస్ ద వర్స్ట్ ప్లేయర్? ద వర్స్ట్ ప్లేయర్ మేము ఈరోజు డిసైడ్ చేసింది కల్కి. వన్ టు 15 ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళు నీ మీద ఒక ఆరోపణ చేసినప్పుడు, నీకు అడ్వాంటేజ్ ఉన్నింది లేదంటే అన్ని చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయావు అనిపించింది. మిగతా అన్ని పాయింట్స్లోనూ కరెక్ట్గా స్టాండ్ తీసుకోలేదు. సో అక్కడ నువ్వు అందరిలో నువ్వు చాలా వీక్ అనిపించావు. అండ్ వాళ్ళు చెప్పిండేటివి కూడా నువ్వు కామ్గా అయ్యేసరికి అవి నువ్వు యాక్సెప్ట్ చేసేసినట్లు అనిపించింది. అక్కడ అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. అండ్ ఈ రోజు మీరు వర్స్ట్ ప్లేయర్ అయ్యారు. మరి ఇప్పుడు హూ ఇస్ ద మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్? పిట్ట కొంచెం కూత గనం అంటారు కదా, అవును. వాళ్ళే. గెస్ చేయండి ఎవరో. ఓ మై గాడ్, శ్రీజా! శ్రీజా, ఆజా ఆజా. మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ కి కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం. ఆ గిఫ్ట్ ఏంటో కాదు, ఓట్ అపీల్. కానీ దానికన్నా ముందు ఈ రోజు నువ్వు మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ అయినందుకు గాను కెన్ వి హ్యావ్ ది స్టార్ ప్లీజ్? ద స్టార్ కిడ్. మా జ్యూరీ డిసైడ్ చేసిన ప్రకారం ఈ రోజు ఎపిసోడ్ లో అందరికన్నా ఎక్కువగా షైన్ అయింది ఎవరో కాదు, శ్రీజా. శ్రీజా దమ్ము శ్రీజ, కంగ్రాచులేషన్. రెండిట్లో ఆ 1 to 15 ర్యాంకింగ్ లో కూడా కన్విన్స్ చేసి పంపించింది బ్రోని. ఓకే, అంతేకాకుండా నీ ఓట్ అపీల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు. అందరికీ నమస్కారం.
శ్రీజ దమ్ము మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తుంది అని చెప్పి మీకు నా ఆట చూస్తేనే తెలుస్తూ ఉంటది. నా వాయిస్ కొంచెం చిరాగ్గా అనిపించినా సరే నా గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీకు చిరాక్ అనేదే ఉండదు. ఐఎమ్ ఏ టఫ్ కాంపిటీటర్. ఎలాంటి గేమ్ ఇచ్చినా ఫిజికల్ గా మెంటల్ గా ఎట్లాంటి గేమ్ ఇచ్చినా సరే మీకు ఇంట్రెస్ట్ తెప్పిస్తాను. సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ గైస్. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ డిజర్వ్ టు విన్ బిగ్ బాస్ హౌస్. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే లేడీ విన్నర్ అయ్యి అయితే మీకు చూపిస్తాను. సో శ్రీజ దమ్ము, థ్యాంక్ యూ. ప్లీజ్ ఓట్ ఫర్ మీ గైస్. ఫ్యాంటాస్టిక్. దమ్ము శ్రీజ, నీలో ఏదో స్పార్క్ ఉంది. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. శ్రీజ, నా ఒపీనియన్ నేను మార్చుకున్నాను. ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ రెడ్ ఇచ్చాము. వెల్ డన్. ఇదే ఎనర్జీతో కంటిన్యూ అవ్వు. ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఈ రోజు జరిగిన మా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇక్కడున్న ఈ టాప్ 15 గేమ్ స్పిరిట్ చూశారు. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ని కూడా మీరు చూశారు. మర్చిపోకుండా మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేస్తూనే ఉండండి. ఇవాల్టి అగ్ని పరీక్షలే ఈ లెవెల్లో ఉంటే రేపు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో కీప్ ఓటింగ్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. వి విల్ సీ యూ టుమారో. అంటిల్ దెన్, ఇది మా బిగ్ బాస్ అగ్ని పరీక్ష. బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. సీ యూ టుమారో. గుడ్ నైట్ ఎవ్రీవన్. నిన్న నీ టీంలో ఎవరైతే ఉన్నారో ఆ 7 నుంచి మాత్రమే మోస్ట్ స్ట్రాంగెస్ట్ అని అనుకుంటున్న ఒక కంటెస్టెంట్ ని నీ టీంలోకి నువ్వు చేర్చుకోవాలి. హరీష్ గారు నిన్న గేమ్ కూడా ఆడలేదు కదా. ఫస్ట్ ఫిజికల్ కాకుండా లాజికల్ ఏమన్నా వస్తే అంటే నిన్న ఫిజికల్ టాస్క్ మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకు లాజిక్ ఉండదంటవా? వాళ్ళు ఆడలేరా? 13 బాక్సుల్లో 13 మంది కళ్ళకు గంతలేసుకొని కూర్చుంటారు. 9th పొజిషన్లో వచ్చిన వాళ్ళు లీడర్ అవుతారు. ఫస్ట్ నిల్చున్నది ఎవరు? తాకిద్. యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. 9వ పొజిషన్లో లేచి లీడర్ అవ్వబోతున్నారు. తెలుసుకునే టైం వచ్చేసింది. అనూషాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. అలిగా ప్రసన్న కుమార్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దాలియా షరీఫ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. డీమన్ పవన్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దివ్య వేలమూరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. హరిత హరీష్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కల్కీని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కళ్యాణ్ పడాలాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. మనీష్ మర్యాదాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. నాగాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ప్రియా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్రేయాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్వేతా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్రీజ దమ్ముని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. సయ్యద్ షకీబ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ఓటింగ్ లైన్స్ సెప్టెంబర్ 5 రాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.